ఐరోపా చరిత్రలోనే అతిపెద్ద శరణార్థుల సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లో 60,000 మంది అక్రమ వలసదారులు చొరబడ్డారు. చిన్న భూభాగమే కానీ ప్రపంచ రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. వేలాది మంది ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో దూకారు. కొందరు అలలను దాటుకొని గమ్యానికి చేరారు. మరికొందరు అలసిపోయి సంద్రంలో ప్రాణాలు కోల్పోయారు. అసలు సెయూటా ఎక్కడుంది? ఎందుకు వేలాది మంది అక్కడకు ఎందుకు వెళ్లారు? ఒక్కసారిగా పరిస్థితి ఎందుకు మారింది? శరణార్థి సంక్షోభం వెనుక కథేంటి? మొరాకో సరిహద్దు నగరమే సెయూటా. భౌగోళికంగా ఆఫ్రికాలో ఉన్న, రాజకీయంగా స్పెయిన్లో భాగమే. జిబ్రాల్టర్ జలసంధికి సమీపంలో ఉంది. ఆఫ్రికా దేశాలతో ఐరోపా సమాఖ్యకు ఉన్న ఏకైక భూ సరిహద్దు. అందుకే వలస వెళ్లేందుకు సెయూటాను ప్రవేశ మార్గంగా భావిస్తారు. ఇటీవల సముద్ర మార్గంలో సెయూటా, మెలిల్లాకు చేరిన వలసదారులను వెంటనే మొరాకోకు వెనక్కి పంపకూడదని స్పెయిన్ సుప్రీంకోర్టు తెలిపింది. శరణార్థుల పరిస్థితిని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీంతో చట్టబద్ధంగా ఉండేందుకు అవకాశం కల్పిస్తారనే వదంతులు వ్యాపించడంతో ఒక్కసారిగా వలసలు పెరిగాయి. ఒక్క రోజులోనే 60,000 మంది శరణార్థులు వచ్చారు. 57 మంది మృతి చెందారు. వాస్తవానికి సెయూటాపై స్పెయిన్, మొరాకో మధ్య వివాదం కొత్తది కాదు. 1580 నుంచి ఆ ప్రాంతం స్పెయిన్ ఆధీనంలో ఉంది. అయితే మొరాకో తన భూభాగంగానే పరిగణిస్తోంది. 2021లో రెండు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు కూడా నెలకొన్నాయి. సెయూటాలో జరిగే ప్రతి పరిణామం యూరప్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్రమ వలసలు పెరిగితే భద్రత, ఆశ్రయ విధానాలు, సరిహద్దు నిర్వహణపై ఒత్తిడి పెరగటం ఖాయం.